पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం రిలేషన్షిప్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఎసోటరికల్లీ స్పీకింగ్ ఆఫ్ ది సన్ అండ్ ద మూన్, ఈ విషయం దాకా మనం చదువుకోవాలి. ద మిస్టరీ ఆఫ్ సెక్స్ itself is bound up with the re-establishment of the sense of unity and of balance, of oneness or of wholeness in its higher human aspect. The sexual differentiation is only the symbol or lowest expression of the cleavage or separativeness of which the mystic is aware and which makes him seek atonement. సో మిస్టరీ ఆఫ్ సెక్స్ గురించి మనం బాగా అవగాహన చేసుకోవాలి. సెక్స్ ఆస్పెక్ట్ గురించి, సెక్స్ గురించి సరిగ్గా అవగాహన లేకపోతే ఏమవుతుందంటే సృష్టిని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పాలవుతాం. సృష్టిని సరిగ్గా అవగాహన చేసుకోలేము మనం. సృష్టి ఎప్పుడైతే సరిగ్గా అవగాహనకి రాదో అప్పుడు మనం నిత్య జీవితంలో మనం జీవించేటువంటి ప్రతి క్షణము కూడా మనకి అదేదో పెద్ద ఇబ్బందులుగాను, పెద్ద చాలా కష్టాలుగాను అలా గోచరిస్తుంటుంది. సృష్టిని అవగాహన చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా సులువుగా మనకి బోధపడతాయి. అందు నుంచి సృష్టిని అవగాహన చేసుకోవడంలో ప్రధానంగా ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ని చక్కగా అవగాహన చేసుకోండి. సో సెక్స్ యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ తెలుసుకోండి బాగా అంటున్నారు. The mystery of sex itself is bound up with the re-establishment of the sense of unity and of balance. సెన్స్ ఆఫ్ యూనిటీకి సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్కి ఈ సెక్స్ ఆస్పెక్ట్ అంటే చక్కగా అవగాహనలో పెట్టుకోండి అన్నారు. దానివల్ల ఏమవుతుందంటే రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ అంటుండేది వస్తుంది వీళ్ళు. సో ఇప్పుడు మనకి నిన్న క్లాస్లో మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న దాంట్లో మేల్ అండ్ ఫీమేల్, పాజిటివ్ అండ్ నెగిటివ్, సన్ అండ్ మూన్ అని అన్నారు. ఈ ప్రాబ్లమ్ ఆఫ్ క్లీవేజ్లో వీడు ఎటు సైడ్ ఉంటున్నాడు, వీడు ఎక్కువ అంటే చూడండి. ఇప్పుడు ఎక్కువగా నెగిటివ్ సైడ్ ఉంటున్నాడు, దట్ మీన్స్ ఫారం ఆస్పెక్ట్ మీద ఉంటున్నాడు, దట్ మీన్స్ మూన్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఉంటున్నాడు. ఇది ఈ రకంగా పాజిటివ్ ఆస్పెక్ట్, మ్యాలిఫిక్ ఆస్పెక్ట్ ఆర్ సన్ ఆస్పెక్ట్, అది హయ్యర్ ఆస్పెక్ట్. అలా ఈ రెండింటిని చక్కగా ఈ రెండింటి యొక్క యునైట్ చేతనే సృష్టి అంటే నడుగుతుంది. హయ్యర్ ఆస్పెక్ట్, లోవర్ ఆస్పెక్ట్. దీన్ని ద మిస్టరీ ఆఫ్ సెక్స్గా తెలుసుకోండి అంటున్నారు. సో మిస్టరీ ఆఫ్ సెక్స్ అంటే తెలుసుకున్నటువంటి వాడికి వీడు ఇప్పుడు యునైట్ అవ్వడం అంటే ఏమిటంటే హయ్యర్ ఆస్పెక్ట్ తోటి యునైట్ అవ్వడం. అందు గురించి మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కూడా లిబ్రాలో ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ ద మ్యారేజ్ విత్ ద ఏరీస్ అంటారు. దాన్నే గాంధారికి దాంతో మేకతోటి వివాహం చేశారు అంటుండేదిగా మనకు కథగా ఇచ్చారు. మేక అంటే మేషరాశి, మేషరాశితో వివాహం అవ్వాలి. అది దట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అంటే అండ్ ఆఫ్ బ్యాలెన్స్ అన్నారు. అది బ్యాలెన్స్ అంటే లిబ్రా, దట్ ఈస్ బ్యాలెన్స్. హయ్యర్ ఆస్పెక్ట్, లోవర్ ఆస్పెక్ట్, మేలు, ఫీమేల్, పాజిటివ్ అండ్ నెగిటివ్ వీటిలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. వీడు నెగిటివ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్లో పడినటువంటి వాడికి. అది బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా వాడికి ఏర్పాటు చేయాలి. In its higher human aspect, the sexual differentiation is only the symbol and lowest expression of the cleavage or separateness of which
The mystic is aware, and which makes him seek atonement or union with what he calls divinity. దాన్ని ఏమన్నారు? విత్ వాట్ హీ కాల్స్ డివినిటీ అన్నారు. మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడు డివినిటీ సంకేతం అది. In between this physical cleavage and this spiritual recognition of divinity lies a large number of lesser cleavages of which man becomes aware. అది హయ్యర్ ఆస్పెక్ట్, ఇది లోవర్ ఆస్పెక్ట్. ఈ రెండింటికి మధ్యలో ఎన్నో పొరలు ఉన్నాయి వీళ్ళు. వీడి నుంచి దైవం దాకా లింక్ చేసేటువంటి దాంట్లో వీళ్ళు పొరలుగా ఇలా ఉన్నాయి మొత్తం అంతా. బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ అంటే పొరలుగా ఉండడం అంటే ఏంటంటే వీడు భావాలే. నేను అనేటువంటి భావం నుంచి అంతర్యామి అనేటువంటి భావం దాకా వీళ్ళు ఎన్నో పొరలు ఉన్నాయి. ఒక్కొక్క పొర విచ్చుకుంటూ వెళ్ళేటికి లోపల ఉన్నటువంటి అంతర్యామితో వీడు అనుసంధానం చెందుతాడు. అంటే ఆ పొరలు విచ్చుకోవడం అంటే ఏంటంటే ఇది నేను అని అనుకుంటూ ఉంటాడు. వీడు ముందు వాడి ఇంటికి ఐడెంటిఫై అవుతుంటాడు, చుట్టాలుగా ఐడెంటిఫై అవుతుంటాడు. ఇలా వీళ్ళందరూ కూడా అంతర్యామిలో భాగంగా అని తెలుసుకున్నప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కుతుంటాడు. ఇలా ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుతున్నాడు. చివరికి అంతర్యామి మాత్రమే శాశ్వతము, సత్యము, నిత్యము అని తెలుసుకున్నటువంటి వాడికి అది పరిపూర్ణత అంటాడు సిద్ధిస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. Behind of all of this is to be found a still more fundamental cleavage, that between the human kingdom and the kingdom of souls, a cleavage in consciousness more than in fact. ఇక్కడ ఒక క్లీవేజ్ ఉందండి అన్న దీనికి దానికి మధ్యలో. ఒక హ్యూమన్ కింగ్డమ్కిను కింగ్డమ్ ఆఫ్ సోల్కి. హ్యూమన్ కింగ్డమ్ అంటే మానవుడు, కింగ్డమ్ ఆఫ్ సోల్ అంటే ఆత్మగా పరిపూర్ణముగా విచ్చుకుని ఉన్నటువంటి వాడు ప్రజ్ఞాస్వరూపుడు అని తెలుసుకున్నటువంటి వాడు. ఈ రెండింటికి మధ్యలో కొన్ని క్లీవేజెస్ ఉన్నాయి. ఇందాక చెప్పిన క్లీవేజెస్ ఎక్కడి నుంచి? సోల్ టు అంతర్యామి. అది ఇప్పుడు హ్యూమన్ అంటే నేను ఫలానా అంటే జరిగిన వాటి నుంచి వాడు ఒక సోల్ ఆస్పెక్ట్ అంటే తెలిసేంతలో కొన్ని క్లీవేజెస్ ఉన్నాయి, కొన్ని పొరలు ఉన్నాయి వీళ్ళు అంటున్నారు వాడికి. Human kingdom has been largely resolved through the recognition of the physical identity. The cleavage between the animal and the human kingdom has been largely resolved through the recognition of the physical identity of the animal nature and the uniformity in expression of the instinctual nature. Animal kingdom కి హ్యూమన్ కింగ్డమ్ కి చాలా సన్నటి పొర ఉందండి అన్నటువంటి విషయం చక్కగా తెలుసుకున్నాడు మానవుడు. సన్నటి పొర అంటే ఒక పొర ఉంది అడ్డు. ఏమిటి పొర అంటే దాంట్లో ఒక ఇన్స్టింక్చువల్ నేచర్ అంటే అందులో ప్రధానంగా వర్తిస్తోంది అన్నటువంటి విషయం చక్కగా ఎలా అయితే తెలియబడుతుందో. విత్ ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ ది వేరియస్ క్లీవేజెస్ ఆఫ్ విచ్ మ్యాన్ ఈస్ సో డిస్ట్రెసింగ్లీ అవేర్ will be bridged and ended when the mind is trained to control and to dominate within the realm of the personality and incorrectly used as an analytical integrating factor instead of as a critical discriminating separating factor. Analytical, synthetic రెండు, ఒకటి కన్యా రాశి, ఒకటి మేన్ రాశి అండి. అనలైటికల్ అంటే కన్యా రాశి, సింథటిక్ అంటే మేన్ రాశి. అంటే జ్యోతిష పరంగా కూడా వీటిని మనం అవగాహనలో పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా అటువైపుగా చెప్పబడినటువంటి విషయం కూడా మనకు చక్కగా తెలుస్తుంది. గురించి ఆ పదాలు కూడా చెప్పుకుంటాం మనం ఇక్కడ. సో యానిమల్ నేచర్కి హ్యూమన్ నేచర్కి తేడా ఎక్కడంటే ఓన్లీ యానిమల్ నేచర్కి జంతు దేహం ఉంది, మానవుడికి మానవ దేహం ఉంది, అంతే. స్కూల్ డ్రెస్ తేడా. కొంతవరకు దానిలో ఇన్స్టింక్చువల్ నేచర్ ఉంది, మానవుడిలో కూడా కొంత ఇన్స్టింక్చువల్ నేచరే ప్రధానంగా వర్తిస్తుంది. వీడికి ఏదైనా సరే ఏదైనా వీడికి ఇష్టమైనటువంటి విషయం చెప్పి నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాను అన్నాడు, వీడు ఆ పని చేసేస్తున్నాడు కదా. దానికి కూడా అంతే, ఆహారం చూపించి ఈ పని చేస్తే చేసేస్తుంది కదా. సో ఇన్స్టింక్చువల్ నేచర్ అనేది ఉంటుంది, దేహం తేడాగా ఉంటుంది, అంటే ఒక పొర అంతే. తర్వాత మానవ దేహమునకును సోల్ ఆస్పెక్ట్కి ఎన్నో పొరలు ఉన్నాయి లోపల, అది బాగా గుర్తుంచుకోండి అంటున్నారు. ఫిజికల్ ఐడియా అది విత్ ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ. సో డిస్ట్రెసింగ్లీ అవేర్ will be bridged and ended when the mind is trained to control and to dominate with the realm of the personality. ఈ పర్సనాలిటీ తోటి అనుసంధానం చెందడం, తర్వాత హయ్యర్గా ఉన్నటువంటి సోల్ తోటి లింకప్ అవడం, and is correctly used as an analytical integrating factor instead as a critical discriminating separating factor. దాన్ని డిస్క్రిమినేటింగ్ సపరేటింగ్ ఫ్యాక్టర్గా చూడకండి,
దీనికి దానికి ఏంటి తేడా అంటుంటది చక్కగా అనలైటికల్గా ఆలోచించాడు. అంతే డిస్క్రిమినేటింగ్ దాని గురించి విడమరిచి అది వేరు నేను వేరు అన్నటువంటిది కాకుండా అది ఏ రకంగా వీడిలో వేరుగా పనిచేస్తుందో దాన్ని తెలుసుకున్నాడు అనుకోండి, వీడు అది ఒకటైపోతాడు. అంటే వీడును పర్సనాలిటీ ఒకటి అవ్వాలండి. ఇన్స్టింక్చువల్ నేచర్గా ఉన్నటువంటి వాడు, ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాడు, ఇంట్యూషనల్గా ఉంటున్నటువంటి వాడు, ఇదంతా ఒకటైపోవాలి. ఇప్పుడు పర్సనాలిటీ అయిపోయాడు వాడు. అది చెప్తారు ఇప్పుడు మనకి. Separate factor. The right use of the intellect is essential to the healing of the personality cleavages. The cleavage between personality and the soul is resolved by the right use of the personality and the soul. ఈ రెండు చక్కగా వీడికి అవగాహనలోకి రావాలి. అది ఎలా తెలియబడుతుంటే బై ద రైట్ యూజ్ ఆఫ్ ద ఇన్స్టింక్చువల్ సెన్స్ ఆఫ్ డివినిటీ విచ్ లీడ్స్ టు రీఓరియంటేషన్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దిస్ లీడ్స్ టు ఇన్స్టింక్చువల్ సెన్స్ ఆఫ్ డివినిటీ. సెన్స్ ఆఫ్ డివినిటీ మీద ఒక ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఉండాలి. తెలియకుండా వీడికి అది మాత్రమే కోరగలిగేటువంటి దానిగా వీడు పెట్టేసుకోవాలి. ఎందుకంటే హీనో వీడికి ఇన్స్టింక్చువల్ నేచర్ వల్ల బెనిఫిట్ ఏంటో మానవుడికి తెలుసు. ఆ ఇన్స్టింక్చువల్ నేచర్ అన్నది వీడు ఏర్పాటు చేసుకునేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. వాడి చాక్లెట్ మీద వాడు ఇక్కడ అలా ఇన్స్టింక్చువల్ నేచర్ పనిచేస్తుంది. ఇంకొకడు ఉన్నాడు, ఇంకో పిల్లాడే అదే క్లాస్ వాడు, వాడికి ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం. వాడికి ఐస్ క్రీమ్ షాప్ మీద నుంచి తండ్రి తీసుకెళ్తుంటే వాడికి ఐస్ క్రీమ్ ఇవ్వందే వాడు ముందుకు నడవడు. దట్ ఈస్ ద ఇన్స్టింక్చువల్ నేచర్. అంటే ఏంటి దీన్ని బట్టి తెలుసుకోగలిగేటువంటిది ఇన్స్టింక్చువల్ నేచర్ అన్నటువంటిది ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడైతే వీడు అవగాహనలో పెట్టుకున్నాడో ఇప్పుడు ఇన్స్టింక్చువల్ సెన్స్ ఆఫ్ డివినిటీ అంటున్నది వీడు అవగాహనలో పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ ఏమిటంటే దిస్ లీడ్స్ టు ఆ ఇన్స్టింక్చువల్ సెన్స్ ఆఫ్ డివినిటీ అంటున్నది పెట్టుకున్నప్పుడు అంటే అంతర్యామి యందు అన్వేషించుట అటువంటి కార్యక్రమం పెట్టుకోవాలి. ఆ అన్వేషించుట అటువంటి కార్యక్రమం పెట్టుకుంటున్నప్పుడు అది తన యొక్క ఇన్స్టింక్చువల్ నేచర్గా పెట్టేసుకోవాలి. అంటే ఎక్కడున్నా సరే అంతర్యామిని వెతకడం అంటున్నది ఒక ఇది వీడు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ వీడు పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ వీడిని ఎటు తీసుకెళ్తుందంటే ఆ ప్రోగ్రాము ద ఇంటెలిజెంట్ యూస్ ఆఫ్ ది మైండ్ సో దట్ ఇట్ బికమ్స్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ ది సోల్. వీటిలో ఇంటెలిజెంట్ యూస్ ఆఫ్ ది మైండ్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఇంటెలిజెంట్ యూస్ ఆఫ్ ది మైండ్. అప్పుడు మైండ్ వెతకడం అంటుంటే చేస్తుంటుంది అంతర్యామి. సో దట్ ఇట్ బికమ్స్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ ద సోల్. అప్పుడు మైండ్ కాన్షియస్గా సోల్ యందు ఉండడం అంటుంది. సోల్ యందు ఉండడం అంటే నిద్రించి ఉండడంగా కాదు. సో సోల్ యందు మైండ్ వికసించి ఉండడం అంటుంది కార్యక్రమంగా వెళ్ళాలి. నిద్రా స్థితిలో ఇవన్నీ దాంట్లో గడిపోతున్నాయి ఒకే ఒక్క దాంట్లో. కానీ అలా వెళ్ళినందున మనకు పెద్ద బెనిఫిట్ లేదు. మనకు దేనివల్ల బెనిఫిట్ అంటే అన్నీ కూడా చక్కగా మేల్కాంచి అవేర్నెస్ ఆఫ్ ది సెన్సెస్గా ఉండి అన్ని చక్కగా మేల్కాంచి అవి వర్తిస్తే ఇదిగో అంతర్యామిని చక్కగా చూస్తున్నాను అనేటువంటిదిగా ఉన్నప్పుడు అది మనకు బెనిఫిట్. సో ఇంటెలిజెంట్ యూస్ ఆఫ్ ది మైండ్ సో దట్ ఇట్ బికమ్స్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ ద సోల్ అండ్ ఆఫ్ ది లాస్ విచ్ గవర్న్ సోల్ అన్ఫోల్డ్మెంట్. సోల్ అన్ఫోల్డ్మెంట్ని ఇది చక్కగా గవర్న్ చేస్తుంది. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ద ఇంట్యూటివ్ రికగ్నిషన్ ఆఫ్ రియాలిటీ which resolves the differentiated parts into a unit, producing illumination. Intuitive recognition of reality. Intuitional sense అంటుండేది ఒకటి. నెక్స్ట్ వీడు దానిలోకి వెళ్తారు. ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ ది మైండ్ అంటుంటే జరిగిన తర్వాత ఇంట్యూషన్స్లోకి వెళ్తారు. వికసించి ఉన్నటువంటి బుద్ధిమయ లోకాల్లోకి వీడు ప్రవేశిస్తాడు అని అర్థం. ఇంట్యూటివ్ రికగ్నిషన్ ఆఫ్ రియాలిటీ చోట్లో ఉన్నటువంటి సత్యం అన్నది వీడు మేల్కాంచడం. అది ఇంట్యూటివ్ సెన్స్ ఆఫ్ రియాలిటీ అంటే విచ్ రిజాల్వ్స్ ద డిఫరెన్షియేటెడ్ పార్ట్స్ ఇంటూ యూనిట్. తద్వారా ఏమవుతుందంటే క్రోడీకరించుకోవడం అన్నింటినీ సింథటిక్గా చూడడం అటువంటి జరుగుతుంది. వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని వీడు చూస్తున్నప్పుడు దాని ముందు ఉన్నటువంటి ఆబ్జెక్టివిటీ వీడికి చక్కగా తెలుస్తుంది. సబ్జెక్టు ఆబ్జెక్టు ఈ రెండు చక్కగా అవగాహనలో వస్తాయి. ఇంట్యూషన్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఆబ్జెక్టివ్ ప్లేన్లో ఉన్నటువంటి అంతర్యామిని చూస్తాడు వాడు. ఇంట్యూషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఆబ్జెక్టివ్ ప్లేన్తో పాటు సబ్జెక్టివ్ ప్లేన్ వెనకాల ఉన్నటువంటి యొక్క రహస్యం చక్కగా తెలుసుకుంటాడు. అది ఇది ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహనలో పెట్టుకుని అన్నింటిలోనూ ఉన్నటువంటి వాడిని వీడు చూస్తాడు. అది ఇంట్యూషనల్కిను ఇంటలెక్ట్కి తేడా. ఇంటూ యూనిట్ ప్రొడ్యూసింగ్ ఇల్యూమినేషన్. దీనివల్ల ఏమవుతుంది వీడు ఇల్యూమినేషన్ అన్నటువంటి స్థితి వస్తుంది. ఇల్యూమినేషన్ వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నారు. ద ఇల్యూమినేషన్ రివీల్స్ ద ఎసెన్షియల్ వన్నెస్ విచ్ ఎగ్జిస్ట్స్ ఆన్ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ లైఫ్.
ఇల్యూమినేషన్ స్థితిలోకి వెళ్ళిన వాడికి ఎసెన్షియల్ వన్నెస్ ఆఫ్ లైఫ్ అంటున్నది నిలవదు. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు చూసారు. అది నిలబడేటువంటి స్థితి, అది ఇల్యూమినేషన్ అన్నారు. దాని ఏమన్నారు, ఇల్యూమినేషన్ అన్నారు ఆ స్థితిని. అప్పుడు వీడికి ఎసెన్షియల్ వన్నెస్ అంటే నిలబడుతుంది, ఇంకా వేరేది ఏది ఉండదు. ఎసెన్షియల్ వన్నెస్ విచ్ ఎగ్జిస్ట్ ఆన్ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ లైఫ్ అన్నది ఒకటే. వాడి యొక్క వ్యక్త రూపం ఇది, అవ్యక్త రూపంగా రెండు ఉన్నాయి కదండి. అంటే రెండుగా ఉన్నటువంటి చూసేటువంటి స్థితి ఇన్క్యూజనల్ స్టేట్. ఇల్యూమినేషన్ స్టేట్కి వచ్చిన తర్వాత ఒకే ఒక్కడుగా రెండిట్లోనూ ఉన్నటువంటి ఒకే ఒక అంతర్యామి, అంతా నిండి ఉన్నటువంటి వాడు, వాడిని పరమేశ్వరుడు అన్నాడు అన్నటువంటి రహస్యం తెలుసుకుంటాడు. అంటే సృష్టి విడిపోయిన తర్వాత వాడున్నాడు, సృష్టిలోనూ వాడున్నాడు అన్నట్టు. అంటే రెండు కాదండి, ఉన్నది ఒకడేనండి అన్నట్టుగా వీడికి తెలుసుకుంటాడు. అది ఇల్యూమినేషన్ స్థితి అన్నారు. which exists on the inner side of life and negates the outer appearance of separateness. ఇది సపరేట్గా ఏదైతే తెలియబడుతుందో దాన్ని తీసేసుకుంటాడు. వాటిలోనూ వీటిలోనూ శాశ్వతంగా ఉన్నటువంటి స్థితిని ఎందు వీడు ఉంటాడు. Thus it will be apparent to you that the cleavage are healed. ఇది చేయడం చేత వాడిలో ఈ ద్వంద్వ భావములు అన్నటువంటి పోతాయి. ఇది జరగాలి ప్రతి వాడికి. సో ఇప్పుడు మనం బాగా అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిలో అయితే సెన్స్ ఆఫ్ క్లీవేజ్ అంటే పనిచేస్తుందో వాడికి ఫస్ట్ ఇన్స్టింక్చువల్ సెన్స్ ఆఫ్ డివినిటీ అంటే వాడికి ఇవ్వాలి. తర్వాత వాడు నెక్స్ట్ అందుకునేటువంటి స్థితి ఏంటంటే ఇంటలెక్చువల్ యూజ్ ఆఫ్ మైండ్ అంటే వాడికి యూజ్ చేస్తారు. తర్వాత ఇంట్యూషనల్ సెన్స్ అంటే దాంట్లో పడతారు. తర్వాత ఇల్యూమినేషన్ స్థితిలో పడతారు. ఇది 4 స్థితులుగా చెప్పారు మొత్తాన్ని. సో ఇవన్నీ హీల్ అయినట్టు అప్పుడు లెక్క. బై ఎ రైట్ అండ్ ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ ది క్వాలిటీ ఆస్పెక్ట్ of the form nature. Another intelligent use of the quality aspect, form aspect. So దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే instinct distinguishes the automatic physical nature, the vital or life vehicle and the desired nature. Instinctual behavior వీటిలో ఫార్మ్ ఆస్పెక్ట్ కిను వీటిలో ఉన్నటువంటి డిజైర్ నేచర్కి రెండింటికి తేడా ఉంది. ఇట్ వర్క్స్ త్రూ ద సోలార్ ప్లెక్సస్ అండ్ ద ఆర్గన్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఇన్స్టింక్చువల్ అంటున్నది వీళ్ళు స్వాదిష్టాన చక్రంగా తెలియబడుతుంటుంది. దానిలో ఏమన్నారంటే దాన్ని ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అన్నారు. అది వీళ్ళు పనిచేసేటువంటి స్థితి అదే. సో వీళ్ళలో స్వాదిష్టాన చక్రం ఎక్కువగా పనిచేస్తుంది మనలో. తద్వారా మనలో కోరికలు, కామము అంటున్నదిగా తెలియబడుతుంది. ఒకటి కోరిన తర్వాత ఇంకొకటి కోరుదాం అంటున్నదిగా అనిపిస్తుంటుంది. సో అదే వాడిని లైఫ్ లీడ్ చేయడానికి కారణం ఒక రకంగా. అది తప్పుగా అనుకోకండి ఎప్పుడు కూడా. వాడి లైఫ్ ముందుకు వెళ్ళాలి, చక్కగా జీవించాలంటే ఆ కామం అంటున్నది వీళ్ళు లేకపోతే అది పనిచేయదు. కానీ కామం దేనివైపు ఉండాలి, ఎటువైపుగా ఉండాలంటే నెక్స్ట్ స్టెప్. అక్కడ ఉన్నటువంటి అంటే ఫస్ట్ క్లాస్ వాడు అంతవరకు పాస్ అయ్యి వాడు సెకండ్ క్లాస్కి వెళ్ళడం వరకు వాడు కరెక్ట్. కానీ సెకండ్ క్లాస్ ఇస్ నాట్ ది పర్మనెంట్. సో దట్ ఈస్ ద ఇన్స్టింక్చువల్ నేచర్. నెక్స్ట్ ఇంటెలిజెంట్ distinguishes the mind aspect or mental vehicle and works through the clearing house of the brain and through the ajna and throat centers. అది ఆజ్ఞ చక్రము థ్రోట్ సెంటర్ ద్వారా ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ ది మైండ్ అంటే జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వీడు ఎప్పుడైతే ఈ చక్రాలు విచ్చుకొని పనిచేస్తుంటాయో వీడి యొక్క బ్రెయిన్ అంటే చక్కగా పరిశుద్ధపడుతుంది. ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ ది మైండ్ అన్నారు కదా, అది జరుగుతుంది చక్కగా వీటి. సో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే డిస్టింగ్విషెస్ ద మైండ్ ఆస్పెక్ట్ ఆర్ మెంటల్ వెహికల్ అండ్ వర్క్స్ త్రూ ది క్లియరింగ్ హౌస్ ఆఫ్ ది బ్రెయిన్. దుమ్ము ధూళి అవి పట్టిన అంతా కూడా తెలుస్తుందండి మైండ్. అంటే ఇక్కడ దాకా ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు కదా అంటే వాడికే తెలుస్తుంది. అదేంటంటే మనసు అంటే చక్కగా విచ్చుకుని పనిచేయడం. అంతకుముందు బ్రెయిన్ పనిచేస్తున్నంతసేపు మాత్రం వాడు అలానే చేస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఇలా చేస్తున్నా నేను పని, ఇలా చేయకూడదు కదా, ఇంత రోజు మనం క్లాస్ వింటున్న వాళ్ళం, ఇలా చేయడం ఏమిటి పని అంటడుగా వీడికి అనిపిస్తుంది ఒకనొక రోజు. అప్పటి నుంచి అలా ఆ పని చేయడం మానేస్తారు. అది జరుగుతుంది. దాన్ని ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ డిస్టింగ్విషెస్ ద మైండ్ ఆస్పెక్ట్ ఆర్ మెంటల్ వెహికల్ అండ్ వర్క్స్ త్రూ ద క్లియరింగ్ హౌస్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ త్రూ ది ఆజ్ఞా అండ్ థ్రోట్ సెంటర్స్. ఆజ్ఞా చక్రము థ్రోట్ సెంటర్ వించుకుని ఉన్నప్పుడు ఇవి చక్కగా జరుగుతాయి వీళ్ళు. సో ఫస్ట్ స్వాదిష్టాన చక్రం విచ్చుకుంటుంది. స్వాదిష్టాన చక్రం విచ్చుకున్న తర్వాత ఆజ్ఞా చక్రం థ్రోట్ సెంటర్ విచ్చుకుంటాయి. అవి రెండు విచ్చుకున్న తర్వాత నెక్స్ట్
Intuition distinguishes the soul nature and it works through the mind, the heart center, and the head center. From these three major points, the soul governs eventually the personality. Intuition ఎప్పుడైతే విచ్చుకుంటుందో అప్పుడు వాళ్ళు సోల్ నేచర్ అండ్ ఇట్ వర్క్స్ త్రూ ది మైండ్. సోల్ నేచర్ అంటే విచ్చుకోవడం, అది మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి పనిచేయడం అంటే జరుగుతుంది దీనిలో. సో అది జరుగుతున్నప్పుడు వీటిలో విచ్చుకునేటువంటి సెంటర్స్ ఏమిటంటే ది హార్ట్ సెంటర్ అండ్ ది హెడ్ సెంటర్. సో అంతకుముందు జ్ఞానముగా ఉంటాడు, ఆజ్ఞా చక్రం థ్రోట్ సెంటర్గా ఉంటుంటాడు, వేదాలు ఇవన్నీ చక్కగా వర్ణిస్తాడు, మన పురాణాల్లో ఏం చెప్పారో చెప్తాడు, ఇవన్నీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంట్యూషనల్ అంటే చాలా మంచి మేధావిగా వాడు జీవిస్తాడండి. పురాణాల్లో మనకి ఇలా జీవించమని చెప్పారు, ఇలా ఉండమని చెప్పారు, అలా ఇలా బ్రహ్మాండంగా ప్రవచనాలు చెప్పడం, అది వాడిని కదిలిస్తే అసలు సరస్వతి పుత్రుడుగా ఉంటాడు. అది ఇంటెలిజెంట్ లెవెల్. దానికి పైన ఇంట్యూషనల్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఇంట్యూషనల్ లెవెల్లో ఉంటుంది వాడికి హార్ట్ సెంటర్, హెడ్ సెంటర్ పెంచుకుంటాయి. అంటే చెప్పబడినటువంటి విషయాల్లో ఉన్న అంతర్రహస్యాలు తెలుసుకొని వాటిని నిత్య జీవితంలో ఎలా ఆచరించుకోవాలో తెలియాలి. లేకపోతే అక్కడ దాకా వచ్చి ఆగిపోతారు జీవులు. అందుగురించి నెక్స్ట్ స్టేజెస్ ఇంట్యూషనల్ స్టేజ్. అందుగురించి హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్ ఈ రెండు విచ్చుకుంటే వాళ్ళు. ఫ్రమ్ దీస్ త్రీ మేజర్ పాయింట్స్ ద సోల్ గవర్న్స్ ఈవెన్చువల్లీ ద పర్సనాలిటీ. వీటితోటి మెయిన్గా సోల్ అనేది పర్సనాలిటీని గైడ్ చేస్తూ వస్తుంది. I commend these ideas to your careful consideration and assure you that rightly understood, they will aid in the solution of the problems connected with the various cleavages in human nature. Human nature లో ఎన్నో క్లీవేజెస్ ఉన్నాయి. ఇవి చక్కగా అవగాహన పెట్టుకోండి. అంటే బేసిక్గా ఇది మూడు అండి, జాగ్రత్తగా చక్కగా అవగాహన చేసుకోండి. ఈ మూడు బేసిక్ క్లీవేజెస్. ఈ మూడిట్లో ఎన్నో పొరలుగా ఉంటాయి ప్రతి వాళ్ళు. ఒక్కటిలోనూ కొన్ని పొరలుగా ఉంటుంటాయి విషయాలు, క్లీవేజెస్. అది బేసిక్గా ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉంటారు జీవులు. There is no cleavage to be found today between the vital body and the physical body. There is only at times a partial cleavage and what one might call a loose connection. ఒకసారి there is no. సో వైటల్ బాడీ గురించి, ఫిజికల్ బాడీ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మిగిలిన బాడీస్ గురించి చెప్పేసారు, అయిపోయింది. నౌ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్, దిస్ ఇస్ మెయిన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వైటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఈ రెండింటికి మధ్యలో జనరల్గా దెర్ ఇస్ నో క్లీవేజ్, దెర్ ఇస్ నో సపరేట్నెస్. ఈ రెండు బాగా పటిష్టంగా అతుక్కుపోయి ఉన్నాయి ఈ రెండు. కానీ దానిలో చిన్న విషయం ఉంది, అది చెప్తున్నారు, బాగా అవగాహన చేసుకోండి. దెర్ ఈస్ ఓన్లీ అట్ టైమ్స్ ఏ పార్షియల్ క్లీవేజ్ అండ్ వాట్ వన్ మైట్ కాల్ ఏ లూజ్ కనెక్షన్. ఒక పార్షియల్ క్లీవేజ్ ఉందండి, జస్ట్ ఉండి లేనట్టుగా ఉంది. దాన్ని ఏమన్నారంటే లూజ్ కనెక్షన్. మనకి వైర్ ఉంది అక్కడ అంతా, కొంచెం ఇలా కదిలిస్తే బల్బ్ వెలుగుతుంది. అప్పుడప్పుడు ఆ వైర్ దాని నుంచి కొంచెం జారినట్టు అవుతుంది, జారినట్టు ఏడుకు బల్బ్ వెలగట్లేదు. ఇప్పుడు వైర్ని కొంచెం కదిలించాలి, ఇట్లా కదిలించడం మళ్ళీ బల్బ్ వెలుగుతుంది. సో దాన్ని అన్నట్టు లూజ్ కనెక్షన్ అన్నారు. అది మన వైటల్ బాడీకి, ఫిజికల్ బాడీకి ఉన్నప్పుడు అది జరుగుతుంది. దాని విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The two streams of living energy, life and consciousness, are usually anchored in the head and heart. లైఫ్, కాన్షియస్నెస్ ఈ రెండింటి గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఈ రెండు మన యొక్క హెడ్ అండ్ హార్ట్ సెంటర్స్ ద్వారా పనిచేస్తున్నాయి. ఈ పాయింట్ మనం చెప్పుకున్నదే. In the case of certain forms of idiocy, however, the consciousness stream is not anchored at all in the body, but only the life stream has made its contact in the heart. లైఫ్, కాన్షియస్నెస్ రెండు ఉన్నాయి కదండి. ఇడియాటిక్ చిల్డ్రన్, ఇడియోసీ అంటున్నదిగా ఉంటారు కదా, మతి పని చేయకుండా పాపం అలా ఇదిగా ఉంటారు చూసారా, వాళ్ళు ఇడియాటిక్ చిల్డ్రన్స్ ఉంటారు. ఇడియోసీ అంటున్నదిగా చెప్తారు కదా. ఆ ఇడియోసిక్గా ఉన్నటువంటి వాళ్ళు కాన్షియస్నెస్ వైర్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదండి. ఈ కాన్షియస్నెస్ వైర్ అంటున్నది లోపల కనెక్ట్ అవ్వలేదు, ఓన్లీ లైఫ్ అన్నటువంటి వైర్ మాత్రం ఇప్పుడు ఒక హార్ట్ సెంటర్ కనెక్షన్ పెట్టారు. అందునుంచి వాడికి వీడు నాన్న, వాడు బయటవాడు, ఈ పని చేయదు ఆ పిల్లాడికి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ కాన్షియస్నెస్ వైర్ కనెక్ట్ అవ్వలేదు. వాడు వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది, వాడు తింటాడు, అరిగించుకుంటాడు, బాగానే ఉంటాడు, ఇదంతా జీవితం సాగుతుంటుంది వాడు. కానీ కాన్షియస్నెస్ వైర్ వాడిలో అతకపడలేదు కాబట్టి వాడిలో వాడి వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, లేదా ఇది మనీల్లా, ఇక్కడ ఇది చెయ్యొచ్చా, ఇక్కడ మోషన్కి వెళ్ళొచ్చా, ఇక్కడ పాస్ పోయొచ్చా, ఇలాంటివి ఏమి వాడిలో పనిచేయ అలా ఉంటాడు. అక్కడ బట్టలు ఉండాలా, వేసుకోవాలా, తీసేయాలి, ఏ భ్రమ వాడిలో ఉండదు. అలా ఉంటాడు వాడు.
దాన్ని ఏమన్నారంటే ఇడియసీ అన్నారు. వాళ్ళు కాన్షియస్నెస్ వైపు కనెక్ట్ అవ్వలేదు సరిగా, అది ఇడియసీ అన్నారు దాన్ని. At all in the body, but only the life stream has made its contact in the heart. There is therefore no self-consciousness, no power of centralized control, and no capacity to direct action or to provide in any way a life program or plan. ఒక ప్లానింగ్ ఉండదు, ఒక ఏమి ఉండదు, ఒక సెంట్రలైజ్డ్ ఫోకస్ ఏమి ఉండదు, ఏమీ ఉంచుకోదన్నమాట. వాడిలో ఉంటుంది, అలా ఉంటాడు. దెర్ ఈస్ ఓన్లీ రెస్పాన్సివ్నెస్ టు ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్స్టింక్చువల్ నేచర్. వాళ్ళ ఇన్స్టింక్చువల్ నేచర్ మాత్రం పనిచేస్తుంటుంది, దానికి రెస్పాండ్ అవుతుంటాడు. వాడికి ఆకలేస్తుంది అనుకోండి, ఒకసారి అడగడు, బాగా అలా మీరు ఉంచితే వాడు ఏదో కొంచెం అల్లరి చేయడం, కొంచెం అస్థిమితం చేయడం ఇదేదో చేస్తారు. ఆ తల్లి అది గమనించుకుంటుంది, వాడికి ఆకలేస్తుంది, వాడికి ఏమన్నా పెట్టాలని చెప్పి. ఇడియాటిక్ చిల్డ్రన్ని చూడటం చాలా గొప్ప ఇది సాధన. వాళ్ళకు మందులు వేయడం ఇంకా గొప్ప సాధన, హోమియోపతిగా. అది అది ఆ విషయం ఇంకోసారి చెప్పుకున్నాం. Certain forms of epilepsy are due to what we might call a loose connection. ఎపిలిప్సీ అంటుంటారు కదా, ఫిట్స్ అంటుంటారు కదా, దాన్ని ఏమన్నారంటే ఇక్కడ లూజ్ కనెక్షన్ వల్ల వాడికి ఫిట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ది కాన్షియస్నెస్ స్ట్రీమ్ ఆర్ థ్రెడ్ ఆఫ్ ఎనర్జీ ఈ సబ్జెక్ట్ ఎట్ టైమ్స్ టు విత్డ్రాల్ ఆర్ అబ్స్ట్రాక్షన్. ఈ కాన్షియస్నెస్ థ్రెడ్ అంటున్నది ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ అవుతుంటుంది, విత్డ్రాల్ అవుతుంటుంది. ఒకసారి కాన్షియస్నెస్ ఇలా వెనక్కి వెళ్తుంటుంది, మళ్ళీ ముందుకు వస్తుంది, అదన్నమాట. అది దాన్ని ఎపిలిప్సీ అన్నది, అబ్స్ట్రాక్షన్. అండ్ దిస్ ప్రొడ్యూసర్స్ ద ఫెమిలియర్ ఎపిలిప్టాయిడ్ సిమ్టమ్స్ అండ్ ది డిస్ట్రెసింగ్ కండిషన్స్ సీన్ ఇన్ ద యూజువల్ ఫిట్. డిస్ట్రెసింగ్, వాడు చూస్తే అలా పడిపోయినట్టుగా ఉండి, నోట్లోంచి చొంగ అలా కారిపోయి, కళ్ళు పైకి పెట్టేసేసి, బాడీ అంతా కొట్టుకోవడం, చేతులు అలా పెట్టేసేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? లైఫ్ స్ట్రీమ్ కంటిన్యూ అవుతుంది, హార్ట్ కొట్టుకుంటుంది, అవన్నీ పనిచేస్తున్నాయి, కానీ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ కొంచెం విత్డ్రా అయింది. అది చెప్పి దాన్ని లూజ్నెస్ ఆఫ్ కనెక్షన్స్ అన్నది. ఇన్ ఎ లెస్సర్ డిగ్రీ అండ్ ప్రొడ్యూసింగ్ నో పర్మనెంట్ డేంజరస్ రిజల్ట్స్, ద సేమ్ బేసిక్ కాజ్ ప్రొడ్యూస్ ద సో కాల్డ్ పెటిట్ మాల్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫెయింటింగ్ ఫిట్స్. పెటిట్ మాల్ అంటున్నది ఇంకొక జబ్బు ఉంది. ఈ పెటిట్ మాల్లో ఏం జరుగుతుందంటే, పిల్లవాడు అలానే నుంచుని ఉంటాడండి. నుంచి నుండి సపోజ్ ఉదాహరణకి పిల్లవాడు ఏదో క్రికెట్ ఆడుతున్నాడు, ఊరికి మీకు అవగాహన లేకుండా క్రికెట్ ఆడుతున్నటువంటి వాడు చక్కగా వాడు బాల్ కొడుతున్నాడు, వీడు ఫీల్డింగ్ చేస్తున్నాడు అనుకోండి. ఒకానొక క్షణంలో వాడికి ఆ కాన్షియస్నెస్ విత్డ్రా అయిపోతుంది. అప్పుడు ఎదుటివాడు బాల్ కొట్టింది వీడి దగ్గర దాకా వస్తుంది, వీడు అది పట్టుకోవాలన్నటువంటిది వీడు పంచేది. ఆ 2 సెకండ్సో లేదా 5 సెకండ్సో, ఆ 10 సెకండ్సో వీడు అక్కడ క్రికెట్ గ్రౌండ్లో ఉన్నా నేను బాల్ పట్టుకోవాలి అంటుండేది వాడిలో పంచేది. జస్ట్ ఇలా విత్డ్రా అవుతుంది. మళ్ళా కాసేపటికి మళ్ళీ వాడిలోకి వస్తుంది, అరే ఏంట్రా ఇది బాల్ వస్తే పట్టుకోలేదు, నేను పట్టుకోలేదు అది. అది జాగ్రత్తగా గమనించుకోవాలి ఆ పాయింట్. దాన్ని ఏమన్నా అంటే దాన్ని పెటిట్ మాల్ అంటారు, దాన్ని ఆ జబ్బుని. పెటిట్ మాల్లో కూడా జరిగేది అదే. ఆ కాన్షియస్నెస్ అంటే కొంచెం ఇలా విత్డ్రా అవుతుందని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని పెటిట్ మాల్ అన్నారు. అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫెయింటింగ్ ఫిట్స్, దీస్ ఆర్ కాజ్డ్ బై ఎ బ్రీఫ్ అండ్ టెంపరరీ విత్డ్రాల్ ఆఫ్ ది థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎనర్జీ. ఒకసారి ఫెయింట్ అయిపోతారు, ఏదైనా చూసి రక్తం చూసి ఫెయింట్ అయిపోయేవాళ్ళు, ఏదైనా అనుకోని పరిస్థితి చూసి ఫెయింట్ అయిపోయేవాళ్ళు, వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఆ కాన్షియస్నెస్ అంటున్నది విత్డ్రా కొంచెం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాడి మీద నీళ్లు చల్లి వాడిని కుదిపి, ఏంట్రా లేరా లేరా అని చెప్పి లేపుతుంటారు. మళ్ళీ వాడు లేచి ఏం లేదు బాగా లేదు. అది ఫెయింటింగ్ ఫిట్స్ అంటారు, ఆఫ్ కాన్షియస్నెస్ ఎనర్జీ అనేది. It should be remembered that when this withdrawal takes place and there is a separation of the consciousness from the vehicle of conscious contact, all that we understand by the term consciousness, such as self-consciousness, desire, and intelligence, is abstracted, and only life and the consciousness inherent in the physical body cells remain. అది విత్డ్రాయిడ్కి ఓన్లీ వాడు కోమాగా అలా పడి ఉంటాడు. ఆ సెల్స్లో కాన్షియస్నెస్ అంటున్నది ఉంటుంది, అవి వాటి ఫంక్షన్స్ అవి చేస్తుంటాయి. లైఫ్ ఫంక్షన్ అంటే వాళ్ళు హార్ట్ కొట్టుకోవడం, గాలి పీల్చి వదలడం, ఇవి జరుగుతుంటాయి. కాన్షియస్నెస్ అంటే ఇవన్నీ ఒక యూనిట్గా పనిచేయడం, నేను పలానా అంటున్నది మాత్రం విత్డ్రాయిడ్ వాడు, అది జరిగింది. As a rule, however, the average man today is a closely knit and functioning unit. This is true whether one is considered and is unevolved masses of the materialistically minded citizens of the world. మామూలుగా ఇప్పుడు మానవుడు ఎలా ఉంటున్నాడు అంటే కేవలం ఒక మిషనరీగా వాడు లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
మిషనరీగా మెటీరియలిస్టికల్లీ మైండెడ్ అంటారు. కేవలం ఒక నాకు 10 రూపాయలు ఇస్తే నీకు వస్తువు ఇస్తాను అంటున్నదిగా జీవిస్తున్నాడు మానవుడు. సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. హీ ఈస్ ఫర్మ్లీ ఇంటిగ్రేటెడ్ ఫిజికల్లీ, ఈథరికల్లీ అండ్ ఎమోషనల్లీ. ఫర్మ్లీ ఇంటిగ్రేటెడ్ అది. హిస్ ఫిజికల్ బాడీ, హిస్ వైటల్ బాడీ అండ్ హిస్ డెన్స్ నేచర్ ఫర్ ఎమోషన్ ఈస్ బట్ ఎక్స్ప్రెస్ ద డిజైర్ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ అనదర్. So his physical body, his vital body and his desired nature are closely knit. At the same time, there can be a weakness in the etheric integration of such a nature that there is a low vitality, a lack of desire impulses, a failure to register adequate dynamic incentives. ఈ మూడు కూడా యునైట్ అయిపోయి పనిచేస్తున్నాయి. ఫిజికల్, వైటల్ అండ్ ఎమోషనల్. ఈ మూడు ఒక యూనిట్గా అయిపోయి పనిచేస్తున్నాయి మానవుడిలో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో. సో అది జరగడంలో ఏం జరిగిందంటే, అట్ ది సేమ్ టైమ్ దేర్ కెన్ బి ఏ వీక్నెస్ ఇన్ ద ఏథరిక్ ఇంటిగ్రేషన్. ఇది జరగడంలో ఏథరిక్ ఇంటిగ్రేషన్లో అంటే ఏథరిక్ బాడీలో కొంచెం వీక్నెస్ అంతదిగా ఉంటుంది. అంటే ఆ ఇన్స్టింక్చువల్ నేచర్ ఫిజికల్ బాడీని పట్టుకోవడంలో ఏథరిక్ బాడీ కొంత వీక్ అవుతుంది. ఎలా పట్టుకుంటున్నట్టు వీడంటే, చేతికి 10 రూపాయలు తగిలితే కానీ వాడు పని చేయడండి. అలా పట్టుకొని ఉన్నాడు వీడు. లోపల నుండి ఎమోషనల్ బాడీ, ఫిజికల్ బాడీ. అది దానివల్ల ఏమవుతుంది వీడి యొక్క దెర్ ఈస్ వీక్నెస్ అన్నారు. వీక్నెస్ ఇన్ ద ఈథరిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ దెర్ ఈస్ ఏ లో వైటాలిటీ, ఏ ల్యాక్ ఆఫ్ డిజైర్ ఇంపల్స్. వాటిలో వైటాలిటీ అంటే చాలా లోగా ఉంటుంది. వాటిలో డిజైర్ ఇంపల్సెస్ అంటే పనిచేయట్లేదు. ఏంటి డిజైర్ ఇంపల్సెస్ అంటే, వాటిలో అయ్యో వీడికి ఇది చేద్దాం, వాడికి ఇది చేద్దాం, మన ఇంట్లో వాళ్ళకి ఫలానా పండగ వస్తుంది కొని తీసుకొద్దాం, ఇలాంటివి ఏవి వాటిలో పనిచేయవు. డిజైర్ ఇంపల్సెస్ అన్నింటి వాటిలో పోతాయి. ఇది వెళ్ళడం, ఆ పని చేసుకోవడం, ఇన్స్టింక్చువల్ నేచర్ వాటిలో పనిచేస్తుంది, కానీ డిజైర్ ఇంపల్సెస్ పనిచేయకుండా అయిపోతుంది. ఏ ఫెయిల్యూర్ టు రిజిస్టర్ adequate dynamic incentives, immaturity and sometimes obsession or possession. ఇప్పుడు అబ్సెషన్గా ఉంటుంది వాడు పని అంతా. అంటే అదొక మిషనరీగా వాడు పనిచేస్తూ వెళ్తుంటాడు. వాడు బాడీ అంతా కూడా ఒక మిషనరీగా తయారైపోతుంది. అంటే వాళ్ళు ఒక డిజైన్, ఒక కోరికలు, ఒక ఇష్టత, అయిష్టత ఇవి చక్కగా విచ్చుకొని పనిచేయడం అంటున్నది ఉండదు జీవుల్లో. జనరల్గా ఎలా ఉంటుంటారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లివ్ యాజ్ ఎమోషనల్. అంటే వాడికి లాభము ఇవి ఉంటేనే వాడు పనిచేయడం అంటున్నదిగా ఉంటుంటారు జీవులు ఎక్కువగా. సో తద్వారా వాడు ఏమవుతాడంటే అబ్సెషన్ అన్నట్టు. అలా వాడు ఒకదాని వైపుగానే వాడు మైండ్ వెళుతుంటుంది. అరే ఈరోజు ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, మనం ఈరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకుందాం, లేదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి మనం, అలాంటి భావములు ఏవి వాడిలో పనిచేయదు. ఆఫీస్కి వెళితే వాడికి జీతం వస్తుంది, రోజు ఆఫీస్ మానేయకుండా వెళితే వాడికి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే కనుక వాడు ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఉన్నత స్థాయికి వెళ్ళేది దేనికి? కుటుంబాన్ని పోషించడానికే కదండి. ఒకరోజు ఒంట్లో బాగాలేదు, దానికి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తారు, మంది చేస్తారు, అయిపోతుంది. దానికి నేను సెలవు పెట్టుకుని ఉండాలా అంటాడు. అలా వెళుతున్నాడు వాడు కాన్సెప్ట్. తెలియకుండా వాడు అలా ఆడిపోతుంది. A lack of will and the labeling of a person as weak-willed. A lack of will, వాళ్ళు విల్ ఆస్పెక్ట్ పనిచేయదు. అంటే హృదయం లేనటువంటి వాడిగా ఉంటాడండి వాడు ఒక రకంగా. వీక్ విల్డ్ అన్నారు వాళ్ళు. ఆర్ వీక్ మైండెడ్ has in reality nothing to do with the will, but is apt to be the result of the feeble integration and loose connection between the consciousness and the brain, which renders the man negative to the desire impulses which should normally stream through into his brain. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు డిజైర్స్ అంటాడు అలా చచ్చిపోతాడు. పండగ ఉంది, అయినా పండగ వదిలేసి వాడు షాప్ తెరిచేస్తాడు, లేదా ఇంకోటి అట్లా వెళ్ళిపోతాడు వాడు. అంతే డిజైర్స్ అంటే అలా పోతూ ఉండేవాడు, నెమ్మదిగా క్లోజ్ అయిపోతూ వస్తుండేవాళ్ళు డిజైర్స్. డిజైర్ ఇంపల్సెస్ విచ్ అంటే మనం హోమియోపతిక్గా కేసెస్ మనం తీసుకున్నప్పుడు ఫిట్స్ అంటే వచ్చిన వాళ్ళలో చాలా మందిలో తెలియకుండా వాడి కుటుంబంలో వాళ్ళని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే వాళ్ళు అలా ఇదైపోతుంది. స్లోగా నేను ఒక కేసుకి వెళ్ళాను, క్యాన్సర్ కేసు, చాలా అడ్వాన్స్. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పేది వాళ్ళు ఎవరు వినిపించుకోవట్లేదు, వాళ్ళు ఎవరు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని ఆ తపన అమ్మాయిలో చాలా, అంత ఫ్యామిలీ అంత కేసు చాలా ఉన్నాయి, అంత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తెలియకుండా వాళ్ళలో ఆ సెన్స్ అంటుండేది చచ్చిపోయేటప్పుడు వాళ్ళు డిజైర్ నేచర్ ఉంటుంది అలా చచ్చిపోతుంది. ఆ డిజైర్ నేచర్ అంటే చచ్చిపోయేటప్పటికి కాన్షియస్నెస్ అంటే వాటిలోంచి అలా విడిపోతాయి. సో ఎందుకు అక్కడ విత్డ్రా అయింది అన్నటువంటి విషయం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి.
ఈ ఫిట్స్ ఇవన్నీ వచ్చేవాళ్ళలో. టు ద డిజైర్ ఇంపల్సెస్ which should normally stream through into the brain, galvanizing his physical vehicle into some form of activity. So then next video ఏం చేయాలంటే desire impulses and the brain which renders the man negative to the desire impulses which should normally stream through into his brain. అది మామూలుగా బ్రెయిన్కి వెళ్ళడం, బ్రెయిన్లో ఆ డిజైర్ ఇంపల్స్ అనేది చిగురించడం ఇవన్నీ జరగాలి. కానీ గ్యాల్వనైజింగ్ హిస్ ఫిజికల్ వెహికల్ ఇంటూ సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ వాడి బాడీకి ఒక యాక్టివిటీ అటువంటిది ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫిట్స్ ఇవి ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా డిజైర్ నేచర్ అటువంటిది అలా వెతుకుతా అయిపోతుంది తెలియకుండా. The will, which usually demonstrates itself through a program or ordered plan, originates in the mind and not on the desired levels of awareness, and this program is based on a sense of direction and a definite orientation of the will to a recognized objective, and it is not in these cases the cause of the difficulty. The trouble is simpler and lies nearer home. సో మైండ్ ఆస్పెక్ట్లో ఒక ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏర్పాటు చేసుకుంటాడండి. ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం, ఇగో ఈ 10 ఏళ్ళు ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ఉండాలి, ఈ రకంగా వచ్చిన దాన్ని ఈ రకమైనటువంటి ప్లానింగ్ అంతా కూడా మైండ్ ఆస్పెక్ట్లో జరుగుతుంది మానవుడు ప్రతివాడికి. అంటే ఇప్పుడు ఒక లైఫ్ గురించి, వాడి యొక్క జీవిత విధానం గురించి ఇదంతా కూడా ప్లాన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, మైండ్ ఆస్పెక్ట్లో జరుగుతుంది. సో మైండ్ ఆస్పెక్ట్లో జరిగినటువంటి ప్లాన్ కెన్ నాట్ ఆన్ ది డిజైర్ లెవెల్స్ ఆఫ్ అవేర్నెస్, and this program is based on a recognized objective. ఈ ప్రోగ్రామ్ అంటున్నది డిజైర్ నేచర్ కన్నా పైన ఉంటుంది ప్రోగ్రామ్. సో అది ఒక రికగ్నైజ్డ్ ఆబ్జెక్ట్ అన్నది పెట్టుకుంటాడు. ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలన్నట్టు ప్రోగ్రామ్ ఫస్ట్ మైండ్లో వచ్చింది, దాన్ని వీడు డిజైర్ నేచర్లోకి తెచ్చుకుంటాడు. నెక్స్ట్ recognized object, and it is not in these cases the cause of the difficulty. The trouble is simpler and less nearer home. The handling of these difficulties and their right solution is of a definitely material nature, and the trouble is frequently overcome by increasing the vitality of the body, building up the etheric body. So mind and physical మధ్యలో లింకప్ చేస్తున్నది ఎథరిక్ బాడీ. ఇది బాగా గుర్తుపెట్టు. మైండ్లో ఏమిటి, ఇల్లు కట్టాలన్నటువంటిది మైండ్లో ఉన్నటువంటి ఆలోచన. ఇల్లు అనేటువంటిది భౌతికం. దాన్ని పొందడానికి వీడిలో ఏమైపోయింది, వీడు ఒక ఎథరిక్ బాడీని బాగా పెంచాలి, బాగా పెంచుతాడు. అంటే ఏంటి, వీడి యొక్క వర్కింగ్ కెపాసిటీని, వీడి యొక్క టైం ఆస్పెక్ట్ని, వీటిని బాగా పెంచి పనిచేయడం అంటే చేస్తాడు. అది సో బై ఇంక్రీజింగ్ ద వైటాలిటీ ఆఫ్ ద బాడీ, బిల్డింగ్ అప్ ద ఎథరిక్ బాడీ త్రూ సన్షైన్, వైటమినస్ ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్లస్ కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్. దీన్ని ఎప్పుడైతే వీడు చక్కగా వీటి చేత ఇది పెంచుతాడో బాగా, అప్పుడు వీడు ఫిజికల్ వెహికల్ దానికి సెట్. సో మైండ్లో వచ్చినటువంటి దాన్ని వీడు ఫిజికల్ ఫిజికల్గా దాన్ని చేయడానికి వీడికి కావాల్సింది ఏంటి, వైటాలిటీ చాలా ఉండాలి. వైటాలిటీ చాలా ఉండాలంటే అది దేని చేత వస్తుంది, ఇప్పుడు చెప్పారు కదా వీటి వల్ల. అది ఏమిటంటే, ఒకటి నెంబర్ 1 వైటాలిటీ ఆఫ్ ద బాడీ, బిల్డింగ్ అప్ ఆఫ్ ద ఎథరిక్ బాడీ త్రూ సన్షైన్. సూర్యుడిని ఆరాధించాలి చక్కగా వీడు. ఇప్పుడు సూర్యుడిని ఆరాధించడం చేత వీడిలో అలా తెలియకుండా వీడిలో అలా వీడి యొక్క కెపాసిటీ అన్నటువంటిది అలా పెరుగుతుందండి సూర్యుడిని ఆరాధించడం చేత మాత్రమే. ఇంతకుముందు 10 మందితో కలిసి పనిచేయగలిగేవాడు ఇప్పుడు 100 మందితో కలిసి పనిచేయగలిగేటువంటి స్థితి వాళ్ళు అలా వస్తుంది. ఇంతకుముందు 10 రూపాయలు మాత్రమే సంపాదించగలిగేవాడు ఇప్పుడు 100 రూపాయలు సంపాదించగలిగేటువంటి స్థితిలోకి వీడు వెళ్ళగలడు సూర్యుడిని ఆరాధిస్తే. సన్షైన్ అన్నారు, సూర్యుడిని ఆరాధించాలి బాగా. సన్షైన్, వైటమినస్ ఫుడ్స్, ఆహారం దగ్గర నిలవ ఉండేటువంటి ఆహారం తినకండి. విటమిన్స్ అనేటువంటివి టాబ్లెట్స్లోనూ ఉంటాయి, మనకు చూసుకునేటువంటి కూరగాయల్లోనూ పళ్ళలోనూ ఉంటాయి. టాబ్లెట్స్ కన్నా పళ్ళలోనూ కూరగాయల్లో ఉండేటువంటి వైటమినస్ ఫుడ్స్ అన్నది అవి ఎక్కువగా తీసుకోండి. సో వేడిలో ఇవి దొరుకుతాయి, అవి బాగా ఆలోచించి చక్కగా తీసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్ ఒకటి పెట్టుకోండి బాడీకి దగ్గర, రోజు కాసేపు వ్యాయామం చేయండి, చిన్న చిన్న ఆసనాలు వేసుకోవడం, రోజు కాసేపు వాకింగ్ చేయడం, ఇలాంటివి కొన్ని పెట్టుకోండి, తప్పకుండా పెట్టుకోవాలి. ప్లస్ కరెక్ట్ ట్రీట్మెంట్, ఏదైనా జబ్బు వస్తే దాన్ని చక్కగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎప్పుడు కూడా. చిన్న తేడా వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, చక్కగా దీని సంగతి ఏంటి, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి, ఇలాంటి కరెక్ట్ ట్రీట్మెంట్ అలా కరెక్ట్ దానికి ఏంటి వైద్యం అంటే తెలుసుకోండి, ఆ వైద్యం చేయించుకోండి అంటున్నారు ఆయన. కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్
బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్. బేసిక్గా ఇప్పుడు ఒక ఎండోక్రినాలజీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇది అసలు జరగాల్సినటువంటి విషయం. ఇవి జరిగితే అప్పుడు అలాంగ్ దీస్ లైన్స్ మచ్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ టుడే అండ్ ద లెస్ సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎథరిక్ క్లీవేజ్ ఆర్ rapidly yielding to treatment. సో మచ్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ టుడే. వీటి విషయాలుగా ఎంతో పరిశోధన అటువంటి కార్యక్రమం నిర్వహింపబడుతుంది. తర్వాత అండ్ లెస్ సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎథరిక్ క్లీవేజ్ ఆర్ ర్యాపిడ్లీ yielding టు ట్రీట్మెంట్. ఇవి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు లెస్ సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎథరిక్ క్లీవేజ్ అంటుంది ట్రీట్మెంట్కి వస్తాయి. ఇవి జరగకపోతే ఎథరిక్ వెహికల్లో క్లీవేజెస్ అంటుంటే ఎక్కువ పెరిగిపోతుంది. ల్యాక్ ఆఫ్ వైటాలిటీ, immaturity, depression based upon a weak vital connection, and lack of interest in life. So prevalent at this time. Lack of interest in life. జీవుల్లో జీవితేచ్ఛ అంటే తెలియకుండా అలా పోతుంది. ఎందుకు జీవిస్తున్నారు అంటే, సో పిల్లలు పుట్టారు కదండి, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే నా పని అయిపోతుంది, దాని గురించి జీవిస్తున్నానంటే తెలియకుండా జీవుల్లో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అంటే పోతుంది. కనుక అది జరగకూడదు. ల్యాక్ ఆఫ్ వైటాలిటీ. వైటాలిటీ అంటే ఎక్కడా కూడా తగ్గకూడదు. వైటాలిటీ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? సూర్యుడిని చక్కగా ఆరాధించండి, ఎక్సర్సైజ్ చేయండి, విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం కాకుండా పోషక పదార్థాలతో ఉన్నటువంటి ఆహారం తీసుకోండి. ఏమైనా చిన్న చిన్న రుగ్మతలు వస్తే దానికి ఏంటి వైద్యం కరెక్ట్గా తెలుసుకోండి, ఆ వైద్యం చేయించుకోండి. చక్కగా ఎండోక్రినాలజీ చక్కగా పనిచేసేటట్టు చూసుకోండి. ఇది ఆయన చెప్పినటువంటి పంచ సూత్రాలు. ఇవి గుర్తుపెట్టుకుంటే సూత్రాలు. will become less frequent. Lack of interest in life will become less frequent. I cannot here deal at length with the problems of obsession due to the withdrawal of the self-conscious aspect of the dweller in the body. Problems of obsession due to the withdrawal of the self-conscious aspect of the dweller in the body. This process of abstraction leaves only a living shell, an empty house. ఇప్పుడు చక్కగా అవగాహన చేసుకోకపోతే ఒక ఎంటీ షెల్ మాత్రమే ఉంటుంది. వీడు అందులో జీవుడు ఉండడు, అలా ఉంటుంటాడు అంతే. టూ మచ్ would have to be considered for a treatise such as this. It is not easy for the scientific psychological investigator to accept the premise of the substitution of the consciousness of another entity is the place of the consciousness of the one who has been unable to hold the link within the brain with adequate positiveness. ఇప్పుడు మనలో సరిగ్గా పాజిటివ్నెస్ అంటే బ్రెయిన్లో సరిగ్గా లేదనుకోండి, వేరే వాటి నెగిటివ్గా ఉంటే వాడికి ఎలా హీల్ చేయాలో వీడికి తెలియదు, ఎలా ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయాలో వీడికి అర్థం కాదు. వీడు బ్రెయిన్కి వీటికి చక్కటి కనెక్షన్స్ అటువంటి చక్కగా ఉంటే వీడిలో మొత్తం పాజిటివ్నెస్ అటువంటిది నింపబడి ఉండి అది బ్రెయిన్ ద్వారా చక్కగా ప్రవహిస్తుంటే అప్పుడు ఎదుటివాడికి వీడు ఏమైనా సొల్యూషన్ చెప్పగలడు. లేకపోతే వీడు ఏం చెప్పలేడు వాడికి. నేను డాక్టర్ని కూర్చున్న ఉపయోగం లేదు చెప్తాడు. టు హోల్డ్ ద లింక్ with the brain and adequate positiveness, but speaking as one who knows, and cases frequently occur leading to many of the problems of the so-called split personality. ఈ విషయాలు చక్కగా ఉదాహరణ పెట్టుకున్నటువంటి వాడికి ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నది ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. which is in reality the ownership of a particular physical body by the two persons. Ownership of the physical body ఒకటే, వాటిలో ద్వంద్వములు పనిచేస్తున్నాయి. అనకార్డియం పేషెంట్ 2 persons పనిచేస్తుంటారు వాళ్ళు. One providing the life stream anchored in the heart and the other providing the stream of consciousness anchored in the brain and thus controlling the body. ఒకటి హార్ట్ లోంచి ఒక ఇది పనిచేస్తుంది లైఫ్, ఇంకోటి కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ బ్రెయిన్ నుంచి మైండ్ నుంచి హెడ్ నుంచి పనిచేస్తుంది, అది వీడి బాడీని లీడ్ చేస్తుంది. రెండు అంటే ఈ రెండు యునైట్ అయి పనిచేస్తున్నాయి మనలో, ఈ రెండు విడిగా పనిచేస్తున్నాయి. వాళ్ళు అనకార్డియం పేషెంట్ నిజంగా వాడు చాలా బాదుకుంటాడండి. అనకార్డియం వాడికి అర్థం కాదు, వాడికి నిద్ర పట్టదు, వాడు చాలా ఇబ్బందులు పడిపోతుంది. అనకార్డియం వాడు అలా బాధపడిపోతుంటాడండి. జస్ట్ వాళ్ళని చూసి మీరు అనకార్డియం ఒక రోజు వేస్తే వాళ్ళు ఎంత ఇదైపోతారు. అనకార్డియం పేషెంట్ వాడు. 2 individuals కన్సర్న్ అన్నమాట, 2 persons వాళ్ళు ఇద్దరు ఉంటుంటారు. ఓనర్షిప్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫిజికల్ బాడీ బై ద 2 persons.
and thus controlling the body, directing its activities, expressing itself through the organs of speech. Expressing itself through the organs of speech. ఈ స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వాటిలో 2 రకాల ఆలోచనలు వచ్చేసి వాడిని ముట్టుకున్నా అనిపిస్తుంటాడు. పూజ చేస్తున్నాడు పాపం. చాలా అసలు సఫరింగే చాలా డేంజర్, చాలా ఇబ్బంది. ఇది ముట్టుకుంటే ఇది ఎందుకు ముట్టుకున్నావు అనిపిస్తుంటుంది. అది వదిలేస్తే ఎందుకు వదిలేసావు అనిపిస్తుంటాడు. ముట్టుకోవాలా ముట్టుకోకూడదా వాడిలో జరిగేటువంటి అంతర్యుద్ధం చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడేమో వాడు లోపల నుంచి ఇగో ఇది ముట్టుకో, కంప్యూటర్ తెలుసుకో, కూర్చో క్లాస్కి అన్నట్టు ఒకటి చెప్తుంది. ఇంకొకడేమో కంప్యూటర్ తెలుస్తా, క్లాస్లో కూర్చుంటా, నేను నేను కొట్టేస్తాను అన్నట్టు అంటుంది. 2 రకాల ఆలోచనలు బుర్రలో తిరిగిపోతూ ఉంటుంటాయి. ఒకటేమో హార్ట్ నుంచి వస్తుంటుంది, ఒకటేమో హెడ్ నుంచి వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. దీని గురించి ఇంకొంచెం వివరణంగా మనం స్ప్లిట్ పర్సనాలిటీస్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః సమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.